జిల్లా కలెక్టరేట్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగారాణి 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికసిత్ భారత్ 2040 అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తుందన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏటా 15% వృద్ధిని సాధించే లక్ష్యంతో రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా వీసా డాక్యుమెంట్ ఖరారు దశలో ఉందన్నారు. 2024 అక్టోబర్ 2న భారత ప్రధానమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు. వృద్ధి రేటు లక్ష్యాలు సాధించడానికి జిల్లా మరియు మండల స్థాయిలో ఆర్థిక సామాజిక ప్రణాళికలు అవసరమన్నారు. దీనికోసం రాబోయే 5 సంవత్సరాలకు బలాలు, సాంభావ్య ప్రాంతాలు, వృద్ధి ఇంజిన్లు, అభివృద్ధి చెందుతున్న రంగాలను స్పష్టంగా గుర్తిస్తూ ఒక దృక్కోణ జిల్లా ప్రణాళికను కలిగి ఉండాలన్నారు. 2024-29 నాటికి ఏటా 15% వృద్ధి రేటు జీఆర్ సాధించాలని ప్రాథమిక లక్ష్యంతో ప్రతి జిల్లా ఇలాంటి విజన్ ప్లాన్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అది అచీవ్ చేయడానికి ఏమైతే చేయాలి అనేది మైన్యూట్ గా ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ సెక్టర్, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు R&Dలో మనకి 216, 167 ఇవి 165 హైవేస్ ఆల్రెడీ కంటెంప్లేషన్ ఉన్నాయి. మనకి 165 తొందరలో అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త జిల్లా దృష్ట్యా ఇంకా ఇప్పుడు కంప్లీట్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ప్లాన్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్లే ముందు విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో మనము ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎక్కడ అచీవ్ చేయాలి అనేది మనం ఒక ఐడియా వస్తే ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే అక్కడ స్కూల్ లేదు, స్కూల్ కావాలి అని అంటారు. స్కూల్ కంటే ముఖ్యమైనది అక్కడ ఉన్న పిల్లలకి చదువులు రావాలి, వాళ్ళు కాంపిటెన్స్గా డెవలప్ కావాలి, ఆటపాటలో ముందు ఉండాలి, వాళ్ళ చదువు క్లాస్ బేస్ కాంపిటెన్సెస్లో ముందు ఉండాలి. అన్ని చేయడానికి ఏం చేయాలి, అలాగే మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఎంపవర్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్లో కూడా మనం మన ప్లాన్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఏం కావాలి అవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే ట్రైనింగ్స్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏం ఉండాలి అండ్ కన్స్ట్రక్షన్స్ ఏం కావాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే మనం బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫ్రమ్ 1st September ఆన్వర్డ్స్ విలేజెస్ మండల లెవెల్లో మనకి ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కుదురుతుంది. మనం ఆ విధంగా లీడ్ చేసేటట్టు ఉండగలగాలి. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏ